తెలంగాణ మీ అయ్యే జాగీర్ అన్న పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడానికి అర్హులా ఫస్ట్? అయ్యో జాగిరి అన్నాడు. జాగిరి అంటే భూమి, తెలంగాణ జాగిరి, తెలంగాణ భూమి మాదే. ఇంకోటి పవన్ కళ్యాణ్ కు సినిమాలలో పవర్ స్టార్, ఆయనకు పవర్ లేనటువంటి పదవి అంతే. ఆయనకు పవర్ లేదు. పవర్ లేని ఆయనతో ఏం మాట్లాడతాం? సైకిల్ కి పుల్ల లేదు, చంద్రబాబుకు సిగ్గు లేదు, పవర్ స్టార్ కు పవర్ లేదు. అక్కడ ఓట్లు వేసి అక్కడ గెలిచినోడు గెలవని కాడ వచ్చి ఏం తెస్తాడు? ఇక్కడ ఎందుకు మాట్లాడుతుండే? ఆయన అన్నాడు కదా, నాకు అక్కడే దిక్కు లేదు, ఇక్కడ ఏం చేస్తాను. మరి దిక్కు లేని కాడ అక్కడ గెలిచిన ఆడ దిక్కు లేదు, ఇక్కడ గెలవని కాడ వచ్చి ఏం చేస్తావు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి తెలంగాణలకు? దేనికి వచ్చినావు? తెలంగాణ ఉగ్రవాదం అంటావు. ఉగ్రవాదం అంటే ఏంది? ఉగ్రవాదం అంటే మనుషుల్ని చంపడం, నిరాయుధుల మీద దాడి చేయడం, తుపాకులు పెట్టి పేల్చడం. తెలంగాణ వాళ్ళు ఎవరిని చంపలే. వాడు తెలంగాణ కొరకు చనిపోయారు. ఇది తెలంగాణ ఉగ్రవాదం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ ఆ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? మీరు పవన్ కళ్యాణ్ కు పవర్ లేదనే మీరు అంటున్నారు, కానీ తెలంగాణకి కోట్ల రూపాయలు ఇచ్చి దానం చేసిన, గద్దర్ గారికి కారు ఇప్పించిన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్ప తిరుగుతున్నాడు. దీనికి ఏమంటారు? గద్దర్ గారు కారు ఇప్పించాను కరెక్టే. గద్దర్ గారు పదాన్ని ఉపయోగించుకొని గద్దర్ సాన్నిధ్యంతో ఉన్న గద్దర్ భావజాలం ఏదైతే ఒక లెఫ్ట్ భావజాలంతో ఉన్నానే దాంతో ఒక నువ్వు రెడ్ కండువ కట్టుకొని గబ్బర్ సింగ్ లో నువ్వు చేసినటువంటి సినిమాలకు నీకు వచ్చినటువంటి ఇట్లోకి వచ్చిన డివిడెంట్ లో 1% కూడా కాదు గద్దర్ అన్నకి ఇచ్చింది. గద్దర్ అన్నను అడ్డం పెట్టుకొని నువ్వు ఎదిగినావు. నీ యొక్క గురువైనటువంటి చంద్రబాబు నాయుడు లత్కోర్ గాడు ఏం చేసిందంటే, ఆ చంద్రబాబు నాయుడు బెల్లి లలితక్కని చంపించిండు, గద్దర్ అన్న మీద దాడి చేపించిండు. ఇద్దరి మీద దాడి అంటే ఒక సంస్కృతి మీద దాడి, తెలంగాణ అస్తిత్వం పైన దాడి, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి. వీళ్ళ మీద దాడి చేసి నేను అధికారానికి దూరమైన ఉమ్మడి రాష్ట్రంలో నేను రాలేకపోయినా వీళ్ళ నటనన్న మచ్చ చేసుకొని వాళ్ళ వాసనను తొలగించుకున్న చాలు, వాళ్ళ పొడ తలిగిన చాలు మీకు అధికారం వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పిండు. రేవంత్ రెడ్డి గద్దరన్ననే పట్టుకున్నాడు, అందరు శ్రీని పట్టుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళను గద్దరన్ననే పట్టుకున్నాడు. ఈయన సీఎం అయిండు, ఆయన డిప్యూటీ సీఎం అయిండు. వాళ్ళ వాసనతోటి వాళ్ళ పొడతోటి ఎదిగినోనివి నువ్వు. దాంట్లో వచ్చిన దాంట్లో ఉల్లిగడ్డ పొట్టు కాదు కదా, ఏది కాదు నువ్వు ఇచ్చింది. నువ్వు మాట్లాడుతున్నావు. మరి అదే గద్దరన్న గురించి నేను మాట్లాడినాను. మరి గద్దరన్న మీద బుల్లెట్లు దించినతోటి మరి సిగ్గు ఎగ్గు లేకుండా మరి వాళ్ళ అధికారాన్ని ఏ విధంగా పంచుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నావు. అది కదా మరి ఏమున్నది? ఉగ్రవాదులు ప్రాంతీయ విధానం చూపిస్తున్నారు, మీరు ఉగ్రవాదుల కంటే ఎక్కువ అని చెప్పేసి గట్టిగా ముత్తుకుంటుండు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోయి ఏదో నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఏదో ఆవేశంతో మాట్లాడడం జరిగిందని చెప్తున్నాడు. దీనికి ఏం చెప్తారు? ఆవేశం ఉంటే ఏదైనా నీకు పర్మిషన్ ఇవ్వకుంటే నువ్వు ఒక డిప్యూటీ సీఎం, మరి ఇవాళ నువ్వు డిప్యూటీ సీఎంవే పర్మిషన్ ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వద్దు అన్ని తెలిసినవి. మరి మాలాంటి నిరుద్యోగులకు సభలు పెట్టుకునేటప్పుడు అది పెట్టుకునేటప్పుడు మాకు కనుక మరి పర్మిషన్ లేకుంటే మరి ఇప్పుడు మిమ్మల్ని చంపితే మాకు పర్మిషన్ ఇవ్వక అట్లా చంపినామంటే ఊకుంటారా? చెప్పరి. మరి నువ్వేం డిప్యూటీ సీఎం, నీకు ఒక ప్రొసీజర్ తెలియదా, ఒక లా తెలియదా? ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? తెలంగాణలో ఉన్నటువంటి టెన్షన్ ఏంటిది, ఏ విధంగా ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నది, ఇస్తే ఏమవుతుంది? నువ్వు ఒక డిప్యూటీ సీఎం మోదాలు ఉన్నవి, నీకు ఇవ్వకపోవడానికి కారణాలు నీకు తెలియదంటే, నేను ఇవ్వకపోతే నేను వచ్చానంటే ఇక నువ్వేం ముఖ్యమైన నువ్వేం డిప్యూటీ సీఎం? తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా అవమానపరిచే విధంగా తెలంగాణలో ఇప్పటికీ కాంట్రాక్టర్లు లేరు, మా ఆంధ్ర కాంట్రాక్టర్లే ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? దానికి నేను పవన్ కళ్యాణ్కి దానికి సెల్యూట్ చేస్తున్నాం. వీళ్ళకి సిగ్గుండాలి కదా. తెలంగాణలో కాంట్రాక్టర్ అనేటువంటి సబ్ కాంట్రాక్టర్లో చేసేసి దాన్ని చిన్న అందరికి ఇచ్చేస్తే, బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని ప్రొక్యూర్మెంట్ పాలసీ ప్రకారం ఇస్తే ఇలా నువ్వు మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను వచ్చి ఇక్కడ వరలాల్సిన అవసరం లేదు. మనందరం కూడా ఈ తెలంగాణకు ఒక సంపదను సృష్టించేటటువంటి వాళ్ళం అవుతాం. వీళ్ళకి సిగ్గు లేకుండా ఆలకించుకొని ఆలకాంచి సంచులు తీసుకునేటోళ్ళు వీళ్ళు. వాళ్ళని మంచిగానే కడిగిన ఆ విషయం వరకు ఓకే, మరి నువ్వు కూడా అట్లా సంచులు మోస్తానికే వచ్చినావు కదా. ఇక్కడ నువ్వు ఇట్లా సంచులు చేసుకునేటోళ్ళు ఇంకో పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నువ్వు సిగ్గు తెచ్చుకొని అన్ని తెచ్చుకొని ఈ కాంట్రాక్టులన్నీ తెలంగాణ బిడ్డలకి తెలంగాణలో ఇంతమంది ఇంజనీరింగ్లు ప్రొడ్యూస్ అవుతున్నారు, నువ్వు స్కిల్ యూనివర్సిటీ పెట్టినావు, అన్ని పెట్టినావు. తెలంగాణ అందరూ దాచుకుంటున్నారు డబ్బులు. తెలంగాణలో బ్యాంకింగ్ సెక్టర్ ఎంత బలంగా ఉంది, ఎట్లా ఉన్నది? మరి ఈ లోన్లు ఎవరికో ఇప్పుడు వానికి కాంట్రాక్ట్ ఇస్తావు, వాడు సొంతంగా డబ్బులు పెట్టుకుంటున్నా, వాళ్ళు లోన్లు తీసుకునేటోడుగా అక్కడ ఒక లోన్ లెక్క వచ్చినోడు రఘురామరాజు అనేటోడు ఎంపీ కాలేదా? మరి ఆ డబ్బు లేదు, మనం బ్యాంకుల నుంచి మనం తీసుకుంటాం కదా. మరి అది పవన్ కళ్యాణ్ అన్న మాటను సిగ్గు తెచ్చుకోరి. నీ పవన్ కళ్యాణ్ పోయి మరి నువ్వు చంద్రబాబుకి చెప్పు, నీ శిష్యునికి అక్కడ చెప్పు అని చెప్పు. ఫైనల్ గా మేము తెలంగాణలో మేము తిరగబోతున్నాం, మేము రాబోతున్నాం, మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు జనసేన పార్టీ గురించి ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు?
అన్న ఎవడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, తిరగొచ్చు. నేను ఓడి తిరగొద్దు అని లేదు, నేను ఓడి పార్టీ పెట్టొద్దు అని లేడు. 14 సంవత్సరాల కిందటనే పార్టీ పెట్టిన వాడు నడుకున్నాడా? అడ్డమైన నోరుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడైనా దానికి సమాధానం చెప్తాడు. నువ్వు పార్టీ పెట్టుకో, నువ్వు పార్టీతోటి పోరాడు. 1,00,000 మంది నాకు జన సైనికులు ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 4 కోట్ల మంది 1,00,000 మంది సైనికులకు భయపడి ఈ 1,00,000 మంది సైనికులు ఏనాడన్నా నిరుద్యోగ సమస్య గురించి కానీ తెలంగాణ సమస్య గురించి కానీ మాట్లాడిరా? మొన్నటికి మొన్న ఒక మంత్రి, కేంద్ర మంత్రి కొడుకు ఒక మానభంగానికి రేపు మీద అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం మొత్తం కొట్లాడుతుంటే మరి నీ జన సైనికులు ఎక్కడ పోయారు? జనం కొరకు కదా. నీ జన సైనికులలో జనమే లేరు. 2019లో ఏమన్నా ప్రతి చోట మేము ఉన్నామని చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. 2019లో జనాన్ని మోసం చేసిర్రు అన్నారు. 2014లో జనాన్ని మభ్య పెట్టిర్రు అన్నారు, ఓట్లే లేదన్నారు. 2024 ఓట్లు వేసిర్రు, జనసేన సైనికులు వేసిర్రా? మరి టీడీపీ సైనికులు వేసిర్రా? జనసేనలో జనం లేదన్న. బొంబాయి రావాలో బొంబాయి ఉండదు, మైసూర్ పాకులో మైసూర్ ఉండదు, జన సైనికులలో జనం ఉండదు. అంతే.